దీన్ని జ్ఞానయోగం అంటారు. ధ్యానయోగం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానయోగం అంటే మాట మీద ధ్యాస. యూ మస్ట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ రిలీజింగ్ ఎనీ వర్డ్. నా వల్ల కాదు, నీ వల్ల కాదు ఈ మాటలు నో. నా వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు సక్సెస్ అని రావాలి. ఒకవేళ నెగిటివ్గా అవుతుంది మీకు తెలిసినా కూడాను ఆ మాట మాట్లాడవద్దు. మాట రాకుండా జాగ్రత్త పడండి. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడాను ఈ యొక్క మాట మీద ధ్యాస ఫస్ట్ డే నుంచే నేను నేర్పిస్తుంటాను సార్. శ్వాస మీద ధ్యాసతో పాటు మాట మీద ధ్యాస. యేసు ప్రభు అన్నాడు, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైలెట్ ఎ పర్సన్, వాట్ కమ్స్ అవుట్ టు ద మౌత్ దట్ డిఫైలెట్ ఎ పర్సన్. నోట్లోంచి లోపలికి పోయేది శరీరాన్ని పాడు చేస్తుంది కానీ ఆ వ్యక్తిని పాడు చేయొద్దు. కానీ నోట్లోంచి బయటకు వచ్చేది వ్యక్తిని పాడు చేస్తుంది, ఆత్మను పాడు చేస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, స్వామీజీ వారు చక్కటి సందేశం ఇచ్చారు, మాట మీద ధ్యాస. ఈ మాట మీద ధ్యాస ఎవరికి వస్తుందబ్బా అంటే శ్వాస మీద ధ్యాస ఉన్న వరకే వస్తుంది. అది మన మనసులో ఏది ఉందో అదే మనం నోట్ల నుంచి బయటకు వచ్చేస్తుంటుంది అప్రయత్నంగా. సో మనసు ఎప్పుడు శుద్ధంగా ఉందో మాట కూడా శుద్ధంగా ఉంటుంది. వయసు వరుస మాట శుద్ధి ఉన్నప్పుడు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి రెండు ఇంటర్లింక్డ్. ప్రతి క్షణము కూడాను మనము నేను ఏదైనా సాధించగలను, ప్రపంచాన్ని జయించగలను, ప్రపంచానికి మార్గం చూపించగలను, నేను ఒక మదర్ టెరెసాలా కాగలను, నేను ఒక గౌతమ బుద్ధుడిలా కాగలను, నేను ఒక వర్ధమాన మహావీరుడు కాగలను. వాళ్ళు అయినప్పుడు వీడెందుకు కాడు? సోమరిపోతే అయితే కాడు. వీడు సోమరిపోతే అయితే వాళ్ళలా కాలేడు. కనుక ఎప్పుడు కూడాను మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. ఏ కష్టం చేస్తే ఆ ఫలం వస్తుంది. వ్యవసాయ కష్టం చేస్తే వ్యవసాయ ఫలం వస్తుంది. రచయిత ఆ కష్టం చేస్తే ఆ ఫలం వస్తుంది. మరి స్వాధ్యాయం చేస్తే ఆ ఫలం వస్తుంది. ధ్యానం చేస్తే ధ్యాన ఫలం వస్తుంది. అన్నిటికన్నా గొప్ప కష్టము ధ్యాన కష్టము, అన్నిటికన్నా గొప్ప ఫలము ధ్యాన ఫలము. ధ్యానం అన్నది సర్వరోగ నివారణి, అంటే రాబోయే రోగాలు రాకుండా చేస్తుంది. నెంబర్ 2, సర్వరోగ హారిణి, అంటే ఉన్న రోగాలు పోగొడుతుంది. సకల భోగకారిణి, అన్ని భోగాల్ని కలిగిస్తుంది. సత్య జ్ఞాన ప్రసాదిని, సత్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తస్మాత్ ధ్యానం ఏవ శరణం వయం. అర్జున, నువ్వు యోగివిగా నాయన అన్నాడు. యూ మస్ట్ బికమ్ ఎ యోగి. అర్జున ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ నర జాతి. శ్రీకృష్ణ ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ నారాయణ జాతి. 2 జాతులు ఉన్నాయి మానవుల్లో. ఒకటేమో నరజాతి, రెండోదేమో నారాయణ జాతి. ధ్యానం చేసిన వాళ్ళందరూ నారాయణ జాతి, ధ్యానం ఇంకా రాలేని వాళ్ళంతో ఇంకా నరజాతి. నరుడు నారాయణుడు అయి తీరాలి. నరజాతి ఏంటి? నేను ఈ శరీరం అనుకుంటాడు, అహం దేహోస్మి అనుకుంటాడు. నారాయణుడు అనుకుంటాడు, అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు. అంతే తేడా. అహం దేహోస్మి, నేను లివరు, ఈ హార్టు, ఈ ప్యాంక్రియాసు, బ్లడ్ వెసల్స్, లింఫాటిక్ సిస్టము, ఈ యొక్క యాటమ్స్, మాలిక్యూల్స్, సెల్స్, న్యూక్లియోటైడ్స్, ఈ విధంగా ఉంటే నరుడు. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుని అడిగాడు, ఎవరివయ్యా నువ్వు, ఏమిటయ్యా నువ్వు అని అడిగాడు. అప్పుడు సమాధానం వచ్చింది, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంతయవచ. ప్రతి నారాయణుడు అదే స్టేట్మెంట్. ప్రతి ధ్యాని 40 రోజుల్లో నారాయణుడు అయిపోతాడు.
ఈ 40 రోజులు ఏంటంటే మండల దీక్ష. యేసు ప్రభు అన్నాడు, ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days. ఐ అంటే శరీరం కాదు, ఆత్మ. నేను ఆత్మ 40 రోజులు ఎండబెట్టాను అంటే ఆలోచన లేకుండా. ఫాస్టింగ్ అంటే ఈ స్టమక్ ఫాస్టింగ్ కాదు, ఇది బాడీ ఫాస్టింగ్. ఐ అంటే బాడీ కాదు, ఐ అంటే ఆత్మ. సో ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days. ఏం చెప్పాడు ఇంకా? నేను ఏది సాధించానో నాకన్నా బాగా ఎవడైనా సాధించగలడు. అన్లెస్ దైన్ 2 eyes become one, you cannot enter the kingdom of God. నీ 2 కళ్ళు ఏకం కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు. ఏమిటి ఆ 2 కళ్ళు? చర్మచక్షువు, మనోచక్షువు 2 0 అయిపోయి దివ్యచక్షువు వస్తే అవి 2, అప్పుడు నీకు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అన్లెస్ యూ హ్యావ్ యువర్ థర్డ్ ఐ, యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Seek ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించు, నీకు అన్నీ వస్తాయి. నువ్వు ఏమేమి కావాలనుకుంటావో. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ. సో అర్జున, నువ్వు యోగివిగా నాయనా. మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. No excuse. If you give excuse, it's only a laughable matter. Meditation is compulsory for each and every. And శుభస్య శీఘ్రం. ముక్కు పచ్చలారక ముందే ధ్యానంలో రావాలి, జుట్టు నెరిసిన తర్వాత కాదు. కాలు కరేసో ఆజ్ కరేసో అబ్ పలిమే ప్రళయ హోగా బహురి కరోగి కబ్. A stitch in time saves 9. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. కనుక మెడిటేషన్ హ్యాస్ టు బి డన్ బై ఎవ్రీబడి అండ్ యాజ్ ఎర్లీ ఇన్ లైఫ్ యాజ్ పాసిబుల్. శ్రీకృష్ణుడు 4 ఏళ్ల వయసులో సందీపుడి దగ్గరికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస నేర్చుకున్నాడు. యేసు ప్రభు 7 ఏళ్లకు గ్రేట్ పిరమిడ్లో ఈజిప్ట్కి వెళ్ళి ఎస్సిన్స్ దగ్గర శ్వాస మీద ధ్యాస నేర్చుకున్నాడు. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసులో తన తల్లి దగ్గర శ్వాస మీద ధ్యాస నేర్చుకున్నాడు. శ్రీరాముడు 11 ఏళ్ల వయసులో శ్రీ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస నేర్చుకున్నాడు. మనమందరికీ అదే సత్యము. ఇందాక స్వామీజీ వారు దేవుడి గురించి చెప్పారు. అన్నమాచార్యులు ఇదే చెప్పారు. కాయపు టూపిడిలో ఉన్నది దేవుడు యోగీంద్రులకు. యోగీంద్రులకు కాయపు టూపిడిలోని దేవుడు ఉన్నాడు. ఇందుగలడు అందులో లేడు. కాయపు టూపిడిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు. ఇది స్టేట్మెంట్ బై అన్నమాచార్య. కాయపు టూపిడిలో గని ఉన్నది. వేమన ఏం చెప్పాడు? ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. గౌతమ బుద్ధుడు అంతా చేసి కనుక్కుని ఆనాపానసతి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకం కానాయన. యు సీ, ట్రూత్ ఈజ్ ద సేమ్.